జై వీరభద్రకాళమాత నమో నమ. ఉండే వైసీపీ నాయకులకు ఒకటే ప్రశ్నిస్తున్నాను నేను. అసలు మీకు వెంకటేశ్వర స్వామి అంటే భయం ఉందా? ఆయన మీద భక్తి ఉందా? ఈరోజు ఇంత కల్తీ జరిగేది అసలు నెయ్యి సృష్టించి కెమికల్ వేసి చేస్తారంటే కూడా ఇంకా మీ నాయకులు చెప్పేది నమ్ముతారే, జగన్ గారు చెప్పేది నమ్ముతారే? ఎట్లా నాన్న మీరు? మనకి వెంకటేశ్వర స్వామి ముఖ్యం నాన్న, ఆ పరమశివుడు లోక మాతాపిత పార్వతీ పరమేశ్వరుడు ముఖ్యం. ఈ నాయకులు ఎంత నాన్న? వీళ్ళేం చేస్తారు? మన జీవితం వెలిగించాలన్నా, మన వంశాలు ముందుకు పోవాలన్నా, మనల్ని గండాల నుంచి గట్టెక్కించాలన్నా లోక మాతాపిత పార్వతీ పరమేశ్వరుడు ఆ కలియుగ దేవుడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నాయన. ఎందుకు మీరు ఇట్లా మాయలో ఉండారు? కలి మాయలో పడి ఎవరికి వత్తాసు పలుకుతున్నారు తెలుసా? దేవునికి అపచారం చేసే వాళ్ళకి. రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు ఎంత తిరుపతిని ఎంత భ్రష్టు పట్టించారు. 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి రకరకాలుగా పద్మావతి కాలేజీలో ఛాన్సలర్ని క్రిస్టియన్ పెట్టి ఎంత మత మార్పులు చేసినారు. ఇవన్నీ మీరు మర్చిపోతున్నారు. జాగ్రత్త జాగ్రత్త. వీరభద్రుడు వచ్చినాడు. ఇది వీరభద్ర యుగం. కర్మ రిటర్న్. ఎవరిని వదిలేదు ఉండదు. మీరు అనుకుంటే మీకే వారంటీ గ్యారెంటీ లేదు. ఇంక మీరు ముందుకు వాళ్ళని ఏం రక్షించుకుంటారు చెప్పు? జగన్నాథ రథ చక్రాలు అంటే ఏమి? వీరభద్రుడివి. జగన్నాథుడు జగన్ కాదు వచ్చేది. తెలుగులో గుర్తుపెట్టుకుని కమలాసన్ నాస్తికుడు చెప్తే కాదు. ఆ వీరభద్రుడే జగన్నాథ రథ చక్రాలు. ఈ కలి పట్టిన రాక్షసులు, మనిషి రూపంలో రాక్షసుని బుద్ధి చెప్పడానికి, నాశనం చేయడానికి, రకరకాలుగా శిక్షలు వేయడానికి జగన్నాథ రథ చక్రాలతో వీరభోగ వసంతరాలు వీరభద్ర సైన్యంతో వచ్చి ఎట్లా పాలిస్తారో మీరే చూస్తారు. రుషికొండలు ఆశ్రమం చేసుకుని ఐపీఎస్ఐఎస్తో 10 రోజులు దగ్గరలో ఉన్నాయి. కళలు కనొద్దండి. 2029 ఎలక్షన్లు కాదు వచ్చేది. ఇప్పటికే ఇంకా రాజకీయాలు వదిలేసి మరసంగా పనులు చూసుకోండి. ఎవరు ఏం పనులు చేసుకుంటారో చేసుకుని ఇంక చాలా రాజకీయాలు ఇంకా సమాప్తము. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను. వీరభద్రుని మాట ఇది. జై భద్ర భద్రకాళి మాత నమో నమః.